నమస్కారం అమ్మా. ఇంకా ఎవరైనా కొట్టారా? మేము కొడతామమ్మా, ఏదో తెలియక చేసిన తప్పు క్షమించమని అడగడానికి వచ్చాం. మీ మంచి మనసు గురించి సాంబశివ గారు చెప్పగానే ముగ్గురు వెయిట్ చేసామండి, అందుకే క్షమించమని అడగడానికి వచ్చాం. చూస్తే అలా అనిపించట్లేదే. అడగాల్సిన వాళ్ళు అడగరే. నోట్లో ఏమైనా బెల్లం పెట్టుకున్నారా? అవును, సగం తిన్నాను, మిగతాది నీకు కావాలా? అక్కడికొచ్చి గొడవ పడితే పోన్లే అని పెద్ద మనసుతో ఊరుకున్నాను. రాయుడు గారి ఇంటికే వచ్చి గొడవ పడుతున్నారంటే అర్థమైందిరా, అర్థమైంది. జీవితంలో ఎప్పుడు మర్డర్ చేయనని మా అమ్మకి మాటిచ్చానన్న రహస్యం తెలుసుకునే కదా ఇక్కడికి వచ్చి గొడవ పెడుతున్నారు. ఆ ఒట్టు క్యాన్సిల్ చేస్తున్నాను రా, క్యాన్సిల్ చేస్తున్నాను. 7 ఏళ్ల వయసులో మా నాన్నని హత్య అంటే ఏంటని సరదాగా అడిగాను. వెంటనే రోడ్డు మీద పోతున్న వాడిని పిలిచి తల నరికి నా చేతిలో పెట్టి కొడకా ఇదిరా మర్డర్ అంటే అన్నాడు. అలాంటి పౌరుషం కలిసిన మట్టిలో పుట్టిన వీరుడు రా ఈ పులిపాడు. ఏంట్రా ఆవలిస్తున్నారు? చందమామ కథ అనుకుంటున్నారా? అక్కడ జరిగిన గొడవ జన్మలో రాయుడు గారికి నేను చెప్పనని సీతమ్మ గారికి మాట్లాడడం వల్లే మీ ముగ్గురు బతికిపోయారు. లేకపోతే పోండి రా, పోండి. పోయే ముందు ఏదైనా వదిలేసి వెళ్ళండి రా, ప్రాణాలు వదులుకోకండి పిచ్చి కుక్కలు. అమ్మా, మాకున్న ఆశ లారీ ఒక్కటే, దాన్ని నమ్ముకుని మేము బతుకుతున్నాం. మమ్మల్ని క్షమించి లారీ ఇచ్చేయమ్మా. అది జరగదు, జరగదు, జరగనే జరగదు. ఆ లారీ మాకు ఇచ్చేస్తే మేము ఊరు వెళ్ళిపోతాం. వాళ్ళు డబ్బులు ఇవ్వలేదంటే మేమిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు ఊరు వదిలిపోతామంటే ఎలా? ఆ హామీ ఇచ్చినందుకే క్షమాపణ అడుగుతున్నాం. ప్రతిదానికి మీరు క్షమాపణ అంటే సరిపోతుందా? ఇంకేం కావాలి? తిరిగి నువ్వు నన్ను కొట్టాలా? కొట్టు. నిన్ను కొట్టిన పాపం ఇంతటితో పోతుంది. కొట్టు. నిన్ను తిప్పి కొట్టడానికి నీ అనుమతి నాకు అక్కర్లేదు. అది ఎక్కడివ్వాలో అక్కడ